అయినాడన్న నీ మోకానికి ఆ నిన్నే అన్న దేవుని కాడుకోంగా నిన్ను అద్దన్న నాయ నిన్ను ఊక నీ అవ్వగారి ఇంటికి పోయి ఉంటావు ఏమన్నా అంటే పోయి పోంగ నిన్ను అద్దన్నదా ముసలి పని నన్ను సాగుతుంది నాకు సాత కాదు ఏం కాదు వేసుకోపో నువ్వు పోయి అంటే నా అవ్వగారింటికి నేను పోవద్దా నీ పర్మిషన్ తీసుకొని పోయి రావాలి మళ్ళీ ఉండాలా అట్లాంటప్పుడు తీసుకుపోవాలి తీసుకురావాలి బాగా మాట్లాడతాను నీతో టొర్రుడు వల్ల నాకు వచ్చిన లాభం ఏం లేదు నువ్వు గిట్లనే ఉంటావు నీ ఇంట్లో ఉన్న మొక్కుల వల్ల నాకు ఒక పిల్ల లేదు జల్ల లేదు నువ్వు అట్లనే ఉండు మరి కోడల గిట్టుపోదామే గాముడుపు కడదామే గిజ్జేద్దామన్న పట్టింపే లేదు నీకు నువ్వు వచ్చినా రాకపోయినా నీ కొడుకుని గొర్రె రిగ్గుకొని పోతా గా అంజన్నని ఆ పోరగాళ్ళని నాలిళ్ళని బతిలాడు పట్టుకొని పోతా ఏమనుకుంటాను నువ్వు పోతా ఇక నువ్వు రావాలి నువ్వు మొక్కులు పెట్టాలనే ఉన్నది నాకు బిడ్డ ఇంట్లో గీ పని ఉన్నదే మరి గిట్ల వేసుకుందాం పిల్లలు పుడతారు కావచ్చు దేవుని మొక్కుకుందాం అని లేదు మనకు ఏ మనిషి పోయేమో జరగా అన్నని అడిగేస్తా నేను పోయి ఇది ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతే మంచిగా ఉండునా మంచిగా దీని పండునా అన్నట్టు ఉంటుంది నీకు